రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్న డిమాండ్ ఏంటంటే మీరు కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడానికి నెలకు ఏదైతే 2500 రూపాయలు ఇస్తామని చెప్పిందో ముందుగా మీరు అది రిలీజ్ చేయండి. ఆ కార్యక్రమం మీద ఇంతవరకు ప్రభుత్వం రివ్యూ చేయకపోవడం ఏంటని మేము సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. వేలాది లక్షలాదిగా మహిళలందరూ కూడా బెనిఫిట్ కావాలంటే ముందు మీరు 2500 కార్యక్రమాన్ని ఇమీడియట్గా ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. వచ్చే 8వ తారీఖు మార్చి 8వ తారీఖు నాడు ప్రతి మహిళ కూడా 18 ఏళ్ళు దాటినటువంటి మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా 2500 ఇస్తామని మీరు ఏదైతే వాగ్దానం చేశారో అది ఇవ్వాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్తున్నది ఏంటిది, మేము 20,000 కోట్లు వడ్డీ లేని రుణాన్ని ప్రతి సంవత్సరం ఇస్తున్నాం, అట్లా 5 సంవత్సరాలకు 1,00,000 కోట్ల రుణాలను మహిళలకు ఇస్తామని చెప్తున్నాం. ఇది కూడా చాలా అందంగా ప్రభుత్వం అబద్ధం చెప్తా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల వరకు మహిళలకు రుణాలు ఇచ్చింది. కానీ వాళ్ళు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి ఒక సంవత్సరంన్నర పాటు ఇవ్వకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో, రోషయ్య గారి పీరియడ్లో ఇవ్వకుండా ఇవ్వకూడితే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొదలు సంవత్సరంన్నర వడ్డీ లేని రుణాల బకాయిలు ఏవైతే ఉంటాయో అది మా ప్రభుత్వం ఇచ్చి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా రుణాలు ఇవ్వడం మేము ప్రారంభించింది. కానీ కేసీఆర్ గారు మొన్నటి మేనిఫెస్టోలో కూడా చాలా క్లియర్గా అయిపోయింది, 5 లక్షల వరకు మేము వడ్డీ లేని రుణాలు ఇస్తాం, మిగతా రుణం వడ్డీతో కూడుకొని ఉంటుందని చాలా క్లారిటీగా మేము చెప్పాము. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము అబద్ధాలు చెప్పి పరిపాలన చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు, మీరు 20 లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా మీరు 15 నెలలైంది వచ్చి 20 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణాలు మీరు ఎక్కడ కూడా వడ్డీ రాయితీ ఇవ్వలేదు. ఇంకోటి ఏం చేసిండ్రు, 5 లక్షల వరకు వడ్డీ రాయితీ ఇస్తామని. కానీ ఆ 5 లక్షల వరకు ఇచ్చినటువంటి వడ్డీ రాయితీ కూడా సంవత్సరంన్నర కాలం నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మార్చి 8వ తారీఖు నాడన్నా మీరు మొత్తం వడ్డీ రాయితీ ఏదైతే బకాయి ఉందో దాన్ని మా ఆడబిడ్డలకు చెల్లించవలసిందిగా తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తాం. మీరు ఆ క్యాప్ని పెంచండి, 20 లక్షలు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అది మీరు అడిగితే మేము చెప్పేది కాదు, కాబట్టి మీకు డిమాండ్ చేస్తాము. ఇంకొకటి, ఎవరన్నా భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళు ఉంటే గ్రామాలలో వాళ్ళకు ఇప్పటివరకు కూడా విడోస్గా ఎన్రోల్ చేస్తలేదు, వితంతువుల కింద వారిని మీరు ఎన్రోల్ చేస్తలేదు. ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి పెన్షన్లో పెద్ద ఆయన, ఇంటి పెద్ద ఆయన చనిపోతే మాత్రం ఇమీడియట్గా ఆ లేడీకి వచ్చేటట్టుగా అప్డేట్ చేస్తున్నారు. కానీ కొత్తగా వితంతువులు అయినటువంటి వారు ఎవ్వరు కూడా ఆడబిడ్డల పేర్లు ఒక్కటి కూడా ఇంతవరకు మీరు ఎక్కించలేదు. ఒక్క ఆడబిడ్డ పేరు కూడా కొత్తగా పెన్షన్లోకి ఎక్కించలేదు. ఎక్కడ కూడా ఒక కొత్త పైసా మీరు వాళ్ళకు రుణం ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు. అంతేకాకుండా మీరు ఏదైతే 2,000 నుంచి 4,000 పెంచిస్తామని చెప్పారో దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా ముందు పడ్డట్టు కనిపిస్తుంది. అట్లానే కొత్తగా వికలాంగులైనటువంటి ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళ పేరు కూడా ఇంతవరకు మీరు ఎక్కడ కూడా ఎక్కించలేదు. అదేవిధంగా కొత్తగా ఏజ్ దాటిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, ఎవరైతే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్లు కూడా కొత్తగా మీరు ఎక్కడ ఎక్కిస్తలేదు. అంటే కేసీఆర్ గారు ఎవరికైతే పెన్షన్ ఇచ్చారో వాళ్ళకు గదే కేసీఆర్ పైసలు 2,000 ఇస్తారు తప్పితే ఒక కొత్త పేరు ఇవ్వలేదు, ఒక కొత్త పైసా మీరు గత సంవత్సరం కాలం ఇవ్వలేదన్న విషయం మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఆడపిల్లలకు, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని మీరు చెప్పి దాని మీద కూడా ఖచ్చితంగా మార్చి 8వ తారీఖు నాడు ప్రభుత్వం తరఫున ప్రకటన రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. అట్లానే అభయహస్తం డబ్బులు ఇస్తామని చెప్పి మీరు ఎన్నికల సందర్భంగా చెప్పినారు, అభయహస్తం డబ్బులను కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. ఇంకొక మేజర్ విషయం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కన్సర్న్ ఏముంటుందండి, ఆడబిడ్డలకు బతుకు బాగుండాలి, భద్రతతో కూడినటువంటి బతుకు ఉండాలని మేము అనుకుంటాం. కానీ ఈ రాష్ట్రంలో 20% పైచిక్కు క్రైమ్ పెరిగిందని మీ యొక్క డీజీపీ గారే రిపోర్ట్ రిలీజ్ చేసి చెప్పింది. 20% రాష్ట్రంలో నేరాల సంఖ్య మహిళల మీద పెరిగిందని చెప్పింది. మరి ఆ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు కనీసం రివ్యూ చేయలేదు? ఈ మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం సందర్భంగానన్నా మరి కఠినమైన కొత్త చర్యలు ఏమైనా చేపట్టిందా, షీ టీమ్స్ ఇంకేమైనా మీరు ఎన్హాన్స్ చేసి పెంచుతారా, లేకపోతే ఇంకే రకంగా ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తారనే విషయం మీద కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సింది. మొత్తం ఆ బిడ్డ గర్భవతిగా ఉండి ప్లస్ 3 నెలలు ఆ పిల్ల పుట్టినటువంటి శిశువుని చూసుకోవడానికి ప్రతి నెల 1,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి విషయం మీరు గమనించాలి. అది మానవత్వంతో కూడినటువంటి నిర్ణయం. ఎందుకంటే ఒక కూలీ తల్లి తను తల్లి అయితే పని చేయలేదు కాబట్టే మరి డబ్బు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు సంకల్పించారు.
ఆఖరికి ఆ కూలి తల్లి దగ్గర కూడా నెలకు 1000 రూపాయలను లాగేసుకున్నటువంటి ప్రభుత్వంగా మీరు అప్రతిష్ట పాలు కాకండి. దయచేసి ఆ పథకాన్ని వెంటనే పెట్టండి. మీకు కేసీఆర్ పేరు ఇష్టం లేకపోతే సోనియా గాంధీ పేరు, రాజీవ్ గాంధీ పేరు, ఎవరో పేరు పెట్టుకోండి. కానీ ఆ కూలి తల్లికి మాత్రం బెనిఫిట్ చేస్తూ గర్భవతి అయినటువంటి ప్రతి పేదయింటి ఆడపిల్లకు ఆమె గర్భం దాల్చి శిశువు 3 నెలలు వచ్చే వరకు నెలకు 1000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మహిళా దినోత్సవం సందర్భంగా. అట్లనే మహిళలు కార్మికులుగా అనేక రంగాల్లో ఉంటారు. వారి ఎవ్వరి పట్ల కూడా మీరు ప్రత్యేకమైన కన్సర్న్ చూపిస్తలేరు. అది మున్సిపాలిటీలో స్వీపర్ల దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి వాళ్ళ వరకు కావచ్చు, ఎవరిని కూడా మహిళా కార్మికులను ప్రత్యేకంగా గుర్తించి మీరు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తలేరు. ఆర్టీసీలలో కండక్టర్లు ఉంటారు, వాళ్ళకైతే అలవిగాని ఇబ్బంది ఉన్నది. చాలా చోట్ల సదుపాయాలు లేవు, అయినప్పటికీ మీరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మహిళా కార్మికుల మీద ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రకటించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆనాడు కేసీఆర్ గారు ఏ పథకం చేపట్టినా ఏం చేసినా కూడా అంగన్వాడీలు ఉంటే ఉదాహరణకు జీతాలు మనం 2-3 దఫాలుగా పెంచుకున్నాం. మీరు మేనిఫెస్టోలో ప్రామిస్ చేసారు 18,000 జీతాలు పెంచుతాం అంగన్వాడీకి. ఇంతవరకు 15 నెలలైంది అంగన్వాడీ జీతాల మీద మీరు ఒక మాట కూడా మాట్లాడలేదు. అదేవిధంగా నిన్న డాంబికంగా ప్రకటించారు మేము 15,000 పోస్టులు ఇస్తాం కొత్తగా అంగన్వాడీలకు అని. అది మీరు ఇచ్చేది ఏం లేదు. ఆల్రెడీ కేసీఆర్ గారు చెప్పి నోటిఫై చేసి కొత్త జిల్లాలు పెరిగినాయి, కొత్త గ్రామ పంచాయతీలు పెరిగినాయి, ఇంతమంది మనకు అడిషనల్గా అంగన్వాడీలు మినీ అంగన్వాడీలు అవసరమవుతారని కేసీఆర్ గారు చెప్పిన ముచ్చట్ని మళ్ళీ మీరు కొత్తగా చెప్తున్నారు తప్పితే ప్రత్యేకించి మీరు ఆడపిల్లల కోసం చేస్తున్న ఆలోచన ఏం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మహిళా కార్మిక వర్గానికి, సమాఖ్యలో ఉండేటటువంటి మహిళలకు, గ్రూపులలో లేనటువంటి ఆడబిడ్డల కోసం కూడా ప్రత్యేక కార్యాచరణ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఆడబిడ్డల భద్రత కోసం ఆలోచన చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. చదువుకునే ఆడపిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ మీరు ఇస్తలేరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆడపిల్లలకు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళని చదువులు మానిపించి ఇంట్లో కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు పేదవాళ్ళు ఉన్నారు, అఫోర్డ్ చేయలేకపోతా ఉన్నారు ఆ ఫీజు. దీని మీద కూడా ప్రత్యేకంగా మీరు ప్రకటన చేయవలసిందిగా కూడా నేను 10,000 పోస్ట్ కార్డు కూడా నేను చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క పోస్ట్ కార్డు మీద ఆధార్ కార్డు నంబరు, సెల్ ఫోన్ నంబరు, గ్రామం పేరు, మండలం పేరు, జిల్లా పేరు అన్నీ కూడా వేసి గౌరవ ముఖ్యమంత్రి గారి కోసమని కేవలం మా జాగృతి కార్యకర్తలై మాత్రమే ఒక 10,000 పోస్ట్ కార్డుని ఇవాళ తయారు చేసుకోవడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇవ్వడం జరుగుతుంది. జాగృతి ఆధ్వర్యంలో కేవలం మా జాగృతి ఆడబిడ్డలు కార్యకర్తలై మాత్రమే 10,000 పోస్ట్ కార్డులు ఇవాళ సేకరించి ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. ఎందుకోసం చూపిస్తున్నామంటే మీరు మార్చి 8 నాడు 2,500 ఇస్తున్నామని ప్రకటించకపోతే ఈ 10,000 ఆడబిడ్డలు తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాలలో పోతాం. వేలాదిగా లక్షలాదిగా ఇట్లాంటి పోస్ట్ కార్డులే తయారు చేసుకొని మీ సోనియా గాంధీ గారికి 10 జనపథ్కి మేము పంపుతామని ఈ సందర్భంగా. కానీ మా ఆర్థిక స్వావలంబన విషయంలో, మా యొక్క రక్షణ విషయంలో, మా యొక్క విద్య విషయంలో, మా యొక్క ఆరోగ్యం విషయంలో దేంట్లో కూడా మీరు మానవీయంగా ఆలోచిస్తలేరు, దేంట్లో కూడా మీరు శ్రద్ధ పెట్టలేరు. కాబట్టి మరి ఏ సోనియమ్మనైతే చూసి మా తెలంగాణ ఆడబిడ్డ ఓట్లు వేసిండ్రో అదే సోనియమ్మకు ఇదే పోస్ట్ కార్డు విత్ ఆధార్ కార్డ్, విత్ ఫోన్ నంబర్, విత్ గ్రామం మొత్తం ఈ 10,000 మంది మేము జాగృతి ఆడబిడ్డల కార్యకర్తలు అన్ని గ్రామాలకు తిరుగుతాం. లక్షలాదిగా సోనియా గాంధీ గారికి 10 జనపథ్కి మరి కార్డులు పంచుతామని కూడా